హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కోట్లు సంపాదించే ధనవంతులు కూడా కలలు కంటూ ఉంటారు. ఆ కల పేరే రోల్స్ రాయ్స్. రాజులు మహారాణులు కూడా బానిసలవుతారు. ఆ వ్యసనం పేరే రోల్స్ రాయ్స్. ఇది కేవలం కారు మాత్రమే కాదు, లగ్జరీ సింబల్, రాజస్థానికి అడ్రస్. దీన్ని కొనాలంటే కుబేర్లు సైతం జేబులు తడుముకుంటారు. బిజినెస్ టైకూన్లు కూడా అకౌంట్లు చెక్ చేసుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుని ప్రారంభించింది ఎవరో తెలుసా? ఒక బాల కార్మికుడు. రోల్స్ రాయ్స్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హెన్రీ రాయ్స్ 1863 మార్చి 27న ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కుటుంబం వీధిన పడింది. అప్పుడు రాయ్స్ వయసు 4 సంవత్సరాలు. 9 ఏళ్లకే తండ్రి చనిపోయాడు. దాంతో రాయ్స్ పేపర్ బాయ్ గా మారాడు. తల్లి పని మనిషి అయింది. రాయ్స్ జీవితం దుర్భరంగా సాగుతోంది. రాయ్స్ అత్త తనను ఓ రైల్వే కంపెనీలో అప్రెంటిస్ గా చేర్చింది. అక్కడ లెక్కలు, వడ్రంగి పనులతో పాటు తనకి ఇష్టమైన మెకానిక్ వర్క్ ని కూడా నేర్చుకున్నాడు. విపరీతంగా పుస్తకాలు చదివాడు. అలా 3 ఏళ్లు సాగింది. 21 ఏళ్లకి మాక్సిమం వెస్టర్న్ అనే కంపెనీలో ఇంజనీర్ గా చేరాడు. కానీ కొంతకాలానికే అది మూతపడింది. అప్పుడు రాయ్స్ మరో కంపెనీ వైపు చూడలేదు. స్నేహితుడితో కలిసి FH రాయ్స్ అండ్ కంపెనీస్ పెట్టాడు. కుట్టు మిషన్లను, ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్లు చేయడం మొదలుపెట్టాడు. కానీ లాభాలు రాలేదు. రాయ్స్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అప్పుడప్పుడే ఎలక్ట్రిక్ వస్తువులు వాడడం పెరిగింది. రాయ్స్ అది గమనించాడు. ఆర్క్ ల్యాంపులు, బల్బ్ హోల్డర్స్, ఎలక్ట్రిక్ డోర్ బెల్ లాంటి వస్తువుల్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. రాయ్స్ దశ తిరిగింది. 19వ దశకం వచ్చేసరికి కంపెనీ లాభాల్లోకి వచ్చింది. కానీ 1901లో బ్రిటిష్ మార్కెట్లోకి అమెరికా, జర్మన్ కంపెనీలు వచ్చి పడ్డాయి. పోటీ పెరిగింది. రాయ్స్ కంపెనీ మళ్లీ నష్టాల్లో కూరుకుపోయింది. అతడు మానసికంగా కృంగిపోయాడు. ఇంటికే పరిమితమయ్యాడు. అప్పుడు ఓ డాక్టర్ ఇచ్చిన సలహా ఆయన జీవితాన్నే మార్చేసింది. నువ్వు ప్రయాణాలు హాయిగా చేయాలంటే ఒక కారు కొనుక్కో అని ఆ డాక్టర్ ఇచ్చిన సలహా ఇది. డెకోవెల్లా కారు కొన్నాడు. అయితే ఆ కారు విపరీతమైన శబ్దం వస్తుంది. బ్రేకులు కూడా సరిగ్గా లేవు. ఇంజన్ హీట్ ఎక్కుతోంది. అప్పుడు రాయ్స్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ కార్ని రీడిజైన్ చేశాడు. అది ఒరిజినల్ కారు కన్నా చాలా బాగా వచ్చింది. అతనికి నమ్మకం కలిగింది. కారు తయారు చేయడం మొదలు పెట్టాడు. రాయ్స్ తరువాత చేసిన కారు టెస్ట్ డ్రైవ్ 1904 ఏప్రిల్ 1న జరిగింది. అదే ఊపులో మరో 2 కార్లు తయారు చేస్తాడు. కానీ అవి విడుదల కాలేదు. ఆ కార్లను ఎగ్జిబిషన్ లో పెట్టాడు. ఆ ఎగ్జిబిషన్ కు చార్లెస్ రోల్స్ వచ్చాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. చార్లెస్ రోల్స్ పుట్టుకతో ధనవంతుడు, మెకానిక్ ఇంజనీర్. అప్లైడ్ సైన్స్ చదివి అప్పటికే ఇంజన్లు తయారు చేస్తున్నాడు. బ్రిటన్ లో కారు డీలర్షిప్ కూడా స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తి రోల్సే. ఓ లగ్జరీ బ్రిటిష్ కార్ తయారు చేయాలనుకున్న ధ్యేయంతో రోల్స్ తిరుగుతున్నాడు. ఇప్పుడు రాయ్స్ లాంటి గొప్ప ఇంజనీర్ దొరికాడు. సో రోల్స్ ఇంజన్లు తయారు చేస్తున్నాడు. రాయ్స్ కూడా డిజైన్ చేస్తాడు. ఒప్పందం కుదిరింది. జాయింట్ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కంపెనీ పేరు రోల్స్ రాయ్స్. 1906 మార్చిలో రోల్స్ రాయ్స్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ అయ్యింది. 10, 15, 20, 30 హార్డ్ పవర్ ఉన్న 4 రోల్స్ రాయ్స్ కార్స్ ను రెడీ అయ్యాయి. ఆ కార్లు ఐల్ ఆఫ్ మెన్ టూరిస్ట్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీస్ లో పాల్గొన్నాయి. అప్పటిదాకా ఉన్న స్పీడ్ రికార్డ్ ని అవి బ్రేక్ చేశాయి. 1906 ఇయర్ ఎండింగ్ లో 40 and 50 హార్డ్ పవర్ తో 6 సిలిండర్స్ తో ఒక కొత్త మోడల్ ను రిలీజ్ చేసింది రోల్స్ రాయ్స్. అలాంటి కార్ను ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. దాని పేరే సిల్వర్ గోస్ట్. టెస్ట్ డ్రైవ్ మొదలైంది. 24,000 కిలోమీటర్లు విజయవంతంగా ప్రయాణించింది. సిల్వర్ గోస్ట్ వరల్డ్ బెస్ట్ కార్ గా మారిపోయింది. 1907 నాటికే రోల్స్ రాయ్స్ అంటే కారు కాదు, స్టార్టప్ సింబల్ అని అందరికీ అర్థమైపోయింది. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత ఓ విషాద ఘటన జరిగింది. జూలై 12, 1910 చార్లెస్ రోల్స్ డ్రైవ్ చేస్తున్న విమానం కుప్పకూలిపోయింది. 32 ఏళ్లకే చార్లీ ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్ లో విమాన ప్రమాదంలో చనిపోయిన మొదటి వ్యక్తి చార్లీయే. స్నేహితుడు హఠాత్తుగా చనిపోయేసరికి రాయ్స్ కి ఏమీ అర్థం కాలేదు. అయితే స్నేహితుడు చనిపోయిన మరుసటి సంవత్సరమే 1911లో రాయ్స్ ఆరోగ్యం కూడా క్షీణించింది. డాక్టర్లు తనకి పేగు క్యాన్సర్ అని చెప్పారు. ఆపరేషన్ కూడా చేశారు. అయినా రాయ్స్ 3 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. రాయ్స్ బెడ్ పై ఉన్నాడు. కానీ తన చావు గురించి పట్టించుకోలేదు. సిల్వర్ గోస్ట్ కి మెరుపులు దిద్దాలని ఆలోచిస్తున్నాడు. 3 నెలలు గడిచాయి. అనూహ్యంగా రాయ్స్ కోలుకున్నాడు. మళ్ళీ పని ప్రారంభించాడు.
సస్పెన్షన్ ను డెవలప్ చేశాడు, వీల్ ని పటిష్టంగా తయారు చేశాడు, గ్రౌండ్ క్లియరెన్స్ ను పెంచుకున్నాడు, సొంతంగా ఓ మస్కట్ ను డిజైన్ చేసి కార్ బ్యానెట్ పై అమర్చాడు. అదే రోల్స్ రాయ్స్ సింబల్స్. ఆ శిల్పం రోల్స్ రాయ్స్ కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. 1913 నాటికి రోల్స్ రాయ్స్ లాభాలు 90,000 పౌండ్లను దాటాయి. అప్పుడే ఓ ప్రమాదం కూడా ముంచుకొచ్చింది. 1914లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. కంపెనీల్లో నష్టాలొచ్చి పడ్డాయి, ఉద్యోగులను తొలగించారు. ఆ కష్టకాలంలో యుద్ధానికి అవసరమైన కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. సిల్వర్ గోస్ట్ కార్ను ఆర్మీ కారుగా మార్చేసింది. తన స్నేహితుడు తయారు చేసిన ఇంజన్ కు కొత్త మార్పులు చేసి PV-12 అనే మోడల్ ను విడుదల చేశాడు రాయ్స్. తన స్నేహితుడు పేరు ముందు పెట్టి రోల్స్ రాయ్స్ అని నామకరణం చేశాడు. ఆ రోజుల్లోనే రోల్స్ రాయ్స్ లక్షల కోట్ల వ్యాపారం చేసింది. రోల్స్ రాయ్స్ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోయినా ఆ కుటుంబానికి వాటా ఇచ్చేవాడు రాయ్స్. అది వారిద్దరి స్నేహబంధానికి నిదర్శనం. 1915లో తమ మొదటి ఇంజిన్ ఈగల్ ను ప్రారంభించింది రోల్స్ రాయ్స్. ఇది మొట్టమొదటి అధునాతన విమానం. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన విమానంగా రికార్డ్ సృష్టించింది. 1916లో చిన్న ఇంజన్ ను తయారు చేసింది రోల్స్ రాయ్స్. 1918లో రోల్స్ రాయ్స్ కాండూర్ ఇంజన్ ను తెచ్చింది. ఇది లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ కు ఉపయోగపడే ఇంజన్. ఈ మిషన్ యుద్ధ విమానాలకు ఆయువు పట్టుగా మారింది. 1925 నాటికి బెంట్లీ, డైమర్లు, కార్లాడ్ వంటి బ్రాండ్ల కార్ల పోటీ పెరిగింది. ఆ పోటీలో నిలబడాలంటే పోర్ట్ కార్డ్ అవసరమని రోల్స్ రాయ్స్ భావించింది. సిల్వర్ గోస్ట్ స్థానంలో కొత్త ఫాంటమ్ ను రంగంలోకి దింపారు. 4 వీల్ బ్రేక్స్ తో వచ్చిన ఫాంటర్ సూపర్ సక్సెస్ రోల్స్ రాయ్స్ ను లగ్జరీ కార్ల మార్కెట్ లో మళ్లీ రారాజును చేసింది. ఫాంటమ్ తరువాత ఫాంటమ్ 2 కూడా వచ్చింది. అది కూడా సక్సెస్ అయింది. 1930లో బెంట్లీని రోల్స్ రాయ్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో ఐకానిక్ కార్ బెంట్లీ 3.5 ను రూపొందించింది. కానీ ఈ కారుని హెన్రీ రాయ్స్ చూడలేకపోయాడు. ఏప్రిల్ 22, 1933న తన 70వ ఏట హెన్రీ రాయ్స్ తుది శ్వాస విడిచారు. 1940లో గ్యాస్ టర్బైన్ ఇంజన్ ను తయారు చేసింది. ఆ విమానం చరిత్ర సృష్టించింది. 1987 నాటికి సముద్రయానంపై కూడా తనదైన ముద్ర వేసింది. 1990లో ఎయిరో ఇంజన్ జాయింట్ వెంచర్ BMW-తో కలిసి వ్యాపారం మొదలుపెట్టింది. BMW ఓ వైపు, రోల్స్ రాయ్స్ మరోవైపు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఒక సాధారణమైన వ్యక్తి మహాశక్తిగా ఎలా మారాడో రోల్స్ రాయ్స్ స్టోరీ చెప్తుంది. బిజినెస్ లో ఉండాల్సింది పార్ట్నర్స్ కాదు, స్నేహితులని కూడా తెలియజేస్తుంది ఈ కథ. ఈ ఇద్దరు స్నేహితుల కథ విజయగాథ. ఇది రోల్స్ రాయ్స్ సక్సెస్ స్టోరీ.